హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఈపీ మాస్టర్ మైండ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అనమాట. నాట్ ఓన్లీ టెక్నికల్ అండి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటి అంటే మన హెల్త్కి సంబంధించిన విషయం కూడా, అది కూడా టెక్నికల్గా వాటర్ రిలేటెడ్. సో ఈ ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే, మన ఇంటి పైన ఉండేటటువంటి ట్యాంక్, వాటర్ ట్యాంక్, ఆ ట్యాంక్ని క్లీనింగ్ చేసుకోవటం ఎలా క్లీన్ చేసుకోవాలి. అసలు క్లీనింగ్ అంటే ఏంటి, ఏముందిలే నార్మల్గా వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. బట్ కాదండి, ఈ యొక్క వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చేస్తే ఏంటి బెనిఫిట్స్, చేయకపోతే ఏంటి లాసెస్. సో అసలు ఇది నాట్ ఓన్లీ హౌస్ పైన ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ అండి. గేటెడ్ కమ్యూనిటీస్లో టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. ఐటీ సెక్టర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఎస్టీపీ ట్యాంక్స్, ఫైర్ వాటర్ ట్యాంక్స్, తర్వాత డొమెస్టిక్ ట్యాంక్స్, ఈ ఇరిగేషన్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా కెమికల్తో వాష్ చేసుకుంటూ ప్రెజర్ పెడుతూ దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రాసెసే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది మనీ సేవ్ చేస్తుంది, హెల్త్ కాన్షియస్, మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది, గుడ్ వాటర్ క్వాలిటీ అనేది ఇస్తుంది. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేది రేర్ అనమాట, ఎవరు కూడా చెప్పరు మీకు బేసిక్గా. సో ఈ రోజు అయితే మేము మీకు ఈ యొక్క డీప్ డైవ్లో క్లియర్గా మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం అనమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వాటర్ ట్యాంక్ స్వచ్ఛత గురించి ఒక అద్భుతమైనటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ ని డీకోడ్ చేయబోతున్నాం. అది కూడా అందరికీ చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా, ముఖ్యంగా ఈ టెక్నికల్ నాలెడ్జ్ ని ఒక 5 దశలుగా మీకు విభజించడం అయితే జరిగింది. ఒకటి ట్యాంకుల్లో ఉండేటటువంటి ముప్పు, రెండోది వచ్చేసి వాటర్ ట్యాంక్ ఎకో సిస్టమ్, 10 దశల క్లీనింగ్ ప్రాసెస్, టార్గెటెడ్ ట్యాంక్ మెయింటెనెన్స్, మరియు చివరిగా భద్రత మరియు దానివల్ల వచ్చే లాభాలు అనమాట. ఇక దీని యొక్క ఫుల్ ప్రాసెస్ లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి భాగం హిడెన్ డేంజర్స్ ఇన్ ట్యాంక్స్, ద ఇన్విజిబుల్ థ్రెట్స్, అంటే మనకి కంటికి కనిపించని ముప్పు అనమాట. వాటర్ ట్యాంక్ మెయింటెనెన్స్ అనేది మన రోజువారీ ఇల్లు తుడుచుకునేంత సింపుల్ గా అయితే కాదు, ఇది చాలా సీరియస్ హెల్త్ అండ్ సేఫ్టీ మ్యాటర్ అనమాట. ఒక్కసారి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇమేజ్ అయితే గమనించండి. విజువల్ చాలా వండర్ఫుల్ గా ఉంది కదా, కానీ అందులో ఉన్నది మాత్రం చాలా డేంజరస్. సంవత్సరాల తరబడి క్లీన్ చేయని ట్యాంక్ లోపల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది అనమాట. సూర్యరశ్మి వల్ల వచ్చే నాచు, అడుగున పేరుకుపోయిన దట్టమైన బురద, ఇక కంటికి కనిపించినటువంటి ప్రమాదమైన బ్యాక్టీరియా, ఇవన్నీ కలిపి ఒక ప్రమాద గంటికను మోగిస్తాయి అనమాట. అయితే ఇదంతా కేవలం ట్యాంక్ వరకే పరిమితం అవుతుందా? ఖచ్చితంగా కాదు. దీన్నే మనం డామినో ఎఫెక్ట్ అంటాం అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పాడవుతూ రావటం అన్నమాట. మొదట నీటిలో దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత పైపులు తీవ్రంగా బ్లాక్ అవుతాయి. ఫైనల్ గా ప్రమాదకరమైనటువంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు దారితీస్తుంది అనమాట. ఇప్పుడు మన రెండో సెక్షన్, ది బిల్డింగ్ ఎకో సిస్టమ్, అంటే వాటర్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది ఏంటి. ఒక బిల్డింగ్ మొత్తం వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది, నీరు ఎక్కడెక్కడ నిల్వ అవుతుందో చూద్దాం. మీరు గమనించినట్టు కనుక ఒక మోడర్న్ బిల్డింగ్ లో ఎప్పుడు ఒకే ట్యాంక్ ఉండదు కదా. ఇది పెద్ద ఒక ఎకో సిస్టమ్. ఇందులో ఓవర్ హెడ్, డొమెస్టిక్ డ్రింకింగ్, ఎస్టీపీ, ఫైర్ వాటర్ మరియు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, ఇలా రకరకాల ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఈ అద్భుతమైనటువంటి విజువల్ లో కనిపిస్తున్నట్టు ప్రతి ట్యాంక్ కి ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టుగానే ప్రత్యేకమైన టెక్నికల్ మెయింటెనెన్స్ కూడా ఎంతో అవసరం అనమాట. ఇక మూడో సెక్షన్ లోకి వచ్చేస్తే మీకు 10 దశల వారీగా మీకు క్లీనింగ్ అని చెప్పాను కదా. ఇంత పెద్ద వాటర్ ఎకో సిస్టమ్ ని సేఫ్ గా ఉంచాలి అంటే ఈ యొక్క 10 దశల ఎఫిషియన్సీ సిస్టమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే ఎస్ఓపి అని ఉంటుంది. దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక యూనివర్సల్ రూల్ ఏంటంటే, ఎలాంటి ట్రైనింగ్ లేని సాధారణ వర్కర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లోతైన చీకటి ట్యాంకుల్లోకి పంపకూడదు. అది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క పైప్ లైన్ ప్రాసెస్ చూసారా, ఇది 10 దశల ప్రయాణాన్ని పర్ఫెక్ట్ గా మ్యాప్ చేస్తుంది అనమాట. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఎవరైనా సులభంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇందులో టెక్నికల్ పదాలను ఇంగ్లీష్ మరియు తెలుగులో నేను మీకు క్లియర్ గా స్పష్టంగా ప్రామాణికం చేయడం అనేది జరిగింది.
దీనివల్ల వర్కర్స్ అందరికీ కూడా ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందో చూద్దాం. ఫేజ్ 1లో ముందుగా జాగ్రత్తగా ఇన్స్‌పెక్షన్ చేసి నీటిని డ్రైన్ చేస్తారన్నమాట. ఆ వెంటనే ఫేజ్ 2ఏలోకి ప్రవేశిస్తే అక్కడ అసలు పని మొదలవుతుందన్నమాట. అక్కడ బలమైన డీప్ ఫిజికల్ ఎక్స్‌ట్రాక్షన్ చేసి స్పెషల్ బ్రష్‌లతో ఆ పేరుకుపోయిన నాచును, బురదను చాలా డీప్‌గా స్క్రబ్ చేస్తారన్నమాట. అలా ఫిజికల్‌గా వ్యర్థాలను తీసేసిన తర్వాత ఫేజ్ 2బిలో అసలు హై టెక్నాలజీ రంగంలోకి దిగుతుందన్నమాట. వైరస్‌లను పూర్తిగా నాశనం చేయడానికి హై ప్రెషర్ జెట్టింగ్ అండ్ యూవీ డిసిన్ఫెక్షన్ వాడతారన్నమాట. సో ఫైనల్‌గా ఫేజ్ 3లో మంచిగా నీట్‌గా కడిగేసి ఫిట్టింగ్స్ అన్ని చెక్ చేసి మళ్ళీ ట్యాంక్‌ని సురక్షితమైన వాటర్‌తో, క్లీన్ వాటర్‌తో నింపుతారన్నమాట. అదనమాట ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఇప్పుడు నాలుగో ప్రాసెస్ టార్గెటెడ్ ట్యాంక్ మెయింటెనెన్స్, డయాగ్నోసిస్ అండ్ షెడ్యూల్స్. అన్ని ట్యాంక్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా ఒకేలా ఉండవు కదా! సో దానికోసమే ఈ యొక్క మ్యాట్రిక్స్ అయితే దాన్ని వివరిస్తుందన్నమాట. ఉదాహరణకి ఒక అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఉంది. దానికి బురద, ఫంగస్ తొలగింపుపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా సేమ్. అదే మనం త్రాగునీటి ట్యాంక్ వచ్చేసరికి ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ మాత్రమే వాడాలి. అంతే తప్ప దేనికి పడితే దానికి ఒకే ఫార్ములా వాడటానికి అస్సలు కుదరదు. ప్రతి దానికి ఒక స్పెషల్ టెక్నికల్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క ఇమేజెస్ ని గమనించినట్లయితే కనుక ఎక్కడెక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. భూగర్భంలో ఉన్నప్పుడు వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంకులకి అయితే సూర్యరశ్మి తగలకుండా పర్ఫెక్ట్ గా సీల్ చేయాలి. ఇక త్రాగునీటికి అయితే బయోలాజికల్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇవన్నీ క్రూషియల్ డీటెయిల్స్ అన్నమాట. మరి ఇంతలా మెయింటైన్ చేసే స్వచ్ఛత ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మనకు పర్ఫెక్ట్ టైమ్ లైన్ కావాలి కదా! అందుకే ప్రెషర్ గేజ్‌ల్లాగా ఒక మాస్టర్ షెడ్యూల్‌ని చూపిస్తున్నానన్నమాట. ప్రమాదకరమైనటువంటి బయోలాజికల్ వ్యర్థాలు పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 3-6 నెలలకోసారి ఖచ్చితంగా పూర్తి శానిటైజ్ చేయాల్సిందే. ఇక మన ఆఖరి అత్యంత ముఖ్యమైన సెక్షన్ సేఫ్టీ అండ్ అల్టిమేట్ ఆర్ఓఈ అండ్ హెల్త్ పీస్ ఆఫ్ మైండ్. ఇదంతా ఎందుకు చేయాలి? దీని వెనకాల ఉన్నటువంటి అసలైన విలువ, మనకు కలిగే నిజమైన లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నమాట. ట్యాంక్ శానిటేషన్ అంటే రోజు ఇల్లు ఊడ్చుకోవటం ఉన్నంత సాధారణ పని కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఏమాత్రం కూడా పొరపాటుకు తావులేని చాలా సున్నితమైన మరియు ప్రమాదకరమైన ఒక ఇండస్ట్రియల్ ఆపరేషన్. ఆ టెక్నీషియన్‌ని మీరు చూస్తే గనుక అర్థమవుతుంది. వాళ్ళు సేఫ్టీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. సేఫ్టీ హార్నెస్, ఇండస్ట్రియల్ బూట్స్ దగ్గర నుంచి లోతైన ట్యాంకుల్లో ఊపిరాడటానికి అవసరమైనటువంటి వెంటిలేషన్ ఫ్యాన్స్, అలాగే డేంజరస్ గ్యాసెస్‌ని పసిగట్టే గ్యాస్ మానిటర్స్ వరకు ప్రతి ఒక్క ప్రాణరక్షక పరికరం కూడా కంపల్సరీ అనమాట ఇక్కడ. ఇంత పకడ్బందీగా, ఇంత క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నందుకు ఈ యొక్క టెక్నికల్ బ్లూ ప్రింట్‌ని మీరు ఫాలో అవ్వటం వల్ల మనకొచ్చే అసలు లాభం ఏంటి? అదే ఈ అల్టిమేట్ ఆర్ఓఐ. ఈ ప్రాసెస్ ద్వారా మన ప్లంబింగ్ సిస్టమ్ పాడవకుండా ఉంటుందన్నమాట. మనకి ఎల్లప్పుడూ క్లీన్ వాటర్, త్రాగునీరు అంటే డ్రింకింగ్ వాటర్ వస్తుంది. వీటన్నిటికి మించి ప్రజా ఆరోగ్యానికి మంచి గట్టి భరోసా, ప్రశాంతమైన ఆరోగ్యం అనేది ఉంటదన్నమాట. ట్యాంక్ క్లీన్ ఉంటే వాటర్ క్లీన్ ఉంటుంది. వాటర్ క్లీన్ ఉంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటదన్నమాట. ఎంత పవర్‌ఫుల్ వర్డ్ కదా! సో ఈ రోజు మనం డీకోడ్ చేసిన ఈ మొత్తం టెక్నికల్ ప్రాసెస్ వెనకమాల ఉన్న అసలు ఫిలాసఫీ అయితే ఇదనమాట. ఫైనల్‌గా ఈ యొక్క విశ్లేషణలో ఒక చిన్న చాలా ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. మన ప్రాణాలను నిలబెడుతూ గోడల వెనుక దాగి ఉన్న మన రోజు వాడే వాటర్ వాటర్ ఎకోసిస్టమ్‌లో ఆ స్వచ్ఛతకి పునాది నిజంగా భద్రంగానే ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్, షేర్, లైక్ అనేది మన ఛానల్‌కి అయితే చాలా సపోర్ట్ అనమాట. మాకు కూడా కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. మాకు కొద్దిగా ఉత్సాహం వస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేయడానికి మాకు కూడా కొంచెం యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.